వెల్కమ్ టు లంచ్ అవర్. దిస్ ఈజ్ సతీష్. విజయసాయిరెడ్డి రాజకీయాలకే గుడ్ బై చెప్పే పరిస్థితి ఎందుకు వచ్చింది? పార్టీకి మాత్రమే బై బై చెప్పారా? జగన్కి కూడా దూరం అయ్యారా? స్వప్రయోజనాల కోసమా? కేసులకు భయపడా? విజయసాయిరెడ్డి రాజీనామా దేనికి? రాజ్యసభలో వైసీపీకి వరుస షాకులను ఎలా చూడాలి? ఇవాళ లంచ్ అవర్ డిబేట్లో మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ప్రస్తుతం ఆ పార్టీకి అధికార ప్రతినిధిగా ఉన్న కాకమాన్ రాజశేఖర్ గారు, మరకాసేపట్లో తెలుగుదేశం పార్టీ నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధి విద్యాసాగర్ గారు డిబేట్లో జాయిన్ కాబోతున్నారు. కాకమాన్ రాజశేఖర్ గారు ఆల్రెడీ విద్యాసాగర్ గారు కూడా జాయిన్ అయ్యారు డిబేట్లో. కాకమాన్ రాజశేఖర్ గారు, మీ పార్టీ కీలక నేత విజయసాయిరెడ్డి రాజీనామాను ఎలా అర్థం చేసుకోవాలి? తిరిగి ఆయనకి రాజ్యసభ సభ్యుడిగా మళ్ళీ అవకాశం దక్కింది. మొన్న లోక్సభ ఎన్నికల్లో లోక్సభ అభ్యర్థిగా అవకాశం దక్కింది. ఇంకా 4 ఏళ్ళు పదవీ కాలం ఉంది రాజ్యసభ సభ్యుడిగా. అయినా కూడా పార్టీకి రిజైన్ చేశారు. ఏమనంటే 40 ఏళ్ళు పార్టీకి నేను సేవలు అందించాను, అంటే ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యామిలీతో నేను అనుబంధం ఉంది అన్న వ్యాఖ్యలు కూడా చేశారు. ఈరోజు ఆయన చేసిన కామెంట్స్ మీద ముందు మీ స్పందన ఏంటి? గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. విజయసాయిరెడ్డి గారు మరి పార్టీలో ఎంతో కీలకమైనటువంటి వ్యక్తి. ఒక మాటలో చెప్పాలంటే వన్ ఆఫ్ ద పిల్లర్స్. మరి అలాంటి వ్యక్తిగతమైనటువంటి కారణాలతోనే రిజైన్ చేస్తున్నానని మాట్లాడి, కానీ నా వ్యక్తిగత అభిప్రాయం నేను ఇక్కడ మాట్లాడదలుచుకున్నాను. ఎందుకంటే దాని మీద పార్టీ మాకు ఎలాంటి ఆదేశాలు లేవు మాట్లాడడానికి. ఇప్పటికీ మీరు ఇప్పుడు సడన్ గా పిలిచారు కాబట్టి నేను దాని గురించి నా వ్యక్తిగతంగా నేను స్పందించదలుచుకున్నాను. ఇది సరైనటువంటి సమయం కాదు అనేటువంటిది నా అభిప్రాయం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పరంగా మరి ఆయనకి ఇచ్చినటువంటి ప్రాధాన్యత ఏ ఒక్కరికి కూడా రాజ్యసభకు 2 సార్లు రాజ్యసభకు పంపించేటువంటి విషయంలో కానీ, పార్టీలో ప్రధాన కార్యదర్శి హోదా కానివ్వండి, లేదా కేంద్రంలో మరి రాష్ట్రానికి సంబంధించినటువంటి అన్ని విషయాలను కూడా చక్కబెట్టేటువంటి హక్కు లేదా అధికారం ఆయనకి ఇచ్చినటువంటి పరిస్థితుల్లోనే గతంలో అధికారంలో ఉన్నప్పుడు కానీ అధికారంలో లేనప్పుడు కానీ. అయితే మరి ఆయన అర్ధంతరంగా ఆయనకి ఇచ్చినటువంటి బాధ్యతలను వదిలేసి మరి ఏదైతే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కానీ పార్టీ కానీ ఉన్నటువంటి కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో మరి ఆ విధంగా వదిలేసి వెళ్ళడం అనేటువంటి దాన్ని నేనైతే వ్యక్తిగతంగా ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా మరి బాధ పడవలసినటువంటి పరిస్థితులు. అలాంటి ఎంతో మంది కూడా బాధపడుతూ నాకు అంటే కాకమాన్ రాజశేఖర్ గారు పార్టీని వీడటానికి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడానికి ఆయన చెప్పిన కారణాలు సహేతుకమని మీరు భావిస్తున్నారా? అంటే ఇప్పుడు ఆయన చెప్పిన కారణాలు ఏముంది? వ్యక్తిగత కారణాలు. నేను వ్యవసాయం చేసుకోవాలనుకుంటున్నాను. అది ఎలా కారణం అవుతుందండి? అది కారణం కాదు కదా. నేను అందుకే నా మాటల్లో ముందుగా నేను చెప్పా, ఇది సరి అయినటువంటి సమయం కాదు అని. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గత 5 సంవత్సరాలు ఈ నిర్ణయం తీసుకుంటే మీరు చెప్పినట్టుగా నేను కూడా అంగీకరిస్తాను. మనం ఏ నిర్ణయం తీసుకున్నా కానీ పార్టీ ఈరోజు మరి తిరిగి అధికారంలోకి రావడానికి శ్రమిస్తున్నటువంటి సందర్భంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడవలసినటువంటి వ్యక్తులు ఇప్పుడు నాలాంటి ఒక సామాన్య కార్యకర్తలు లేదా ఒక చిన్న పదవులు చేసినటువంటి వాళ్ళే ఈరోజు పార్టీ కోసం నిలబడ్డ పరిస్థితులు ఉన్నాయి. సామాన్య కార్యకర్తలు అక్రమ కేసులు భరిస్తూ, మర్డర్లు జరిగినా కూడా ఆ కుటుంబాలు భరిస్తూ, మరి ఎన్ని విధాల హింసలు పెట్టినా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని వదలకుండా ఈ రోజు పార్టీని అంటి పెట్టుకున్నటువంటి వాళ్ళు మరి ఎంతమందో ఉన్నారు. వాళ్ళు ఏమనుకోవాలా? అధికారంలో ఉన్నప్పుడు అన్ని అనుభవించినటువంటి అనేక మంది వ్యక్తులు పార్టీని వీడుతున్నటువంటి సందర్భం చూస్తుంటే ఇది ఒక రాజకీయ వ్యభిచారంగా నేను మాత్రం భావిస్తాను. ఎందుకంటే ఇబ్బందులు వచ్చినప్పుడు ఒకటి, ఇబ్బందులు రానప్పుడు ఒకటి, అధికారంలో ఉన్నప్పుడు ఒకటి, అధికారంలో లేనప్పుడు ఒకటి నిర్ణయాలు తీసుకుంటా పోతే మరి ఇది అంకిత భావం ఎలా అవుతుంది? రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి లేదా జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి ఏ విధంగా మనం మరి
మద్దతుదారులు అని చెప్పుకోవడానికో లేదా ఆ కుటుంబాన్ని దశాబ్దాలుగా అంటిపెట్టుకున్నామని చెప్పుకోవడానికో ఏ విధమైనటువంటి మరి సంకేతం ఇది. ఓకే. కాబట్టి ఇలాంటి నిర్ణయాలు అనేటువంటిది మరి తీసుకోవడం ఎవరైనా సరే అనేక మంది, నేను అదే గమనిస్తాను గత కొద్ది రోజుల నుంచి, అధికారం పోయిన నాటి నుంచి ఈనాటి వరకు కూడా మారుతా ఉన్నారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నాయకులు మారినట్టు మాత్రాన కార్యకర్తలు మారలేదు. ఓకే. నిజమైన కార్యకర్తలు, నికాసమైన కార్యకర్తలు ప్రాణాలు నిలబడి ఈ రోజు పార్టీ జెండా పట్టుకొని ఈ రోజు వీధుల్లో తిరుగుతా ఉన్నారంటే అది వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలా, ఆ కార్యకర్తలకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అలాంటి పరిస్థితుల నుండి అది అన్ని అనుభవించి ఆయనకు అత్యంత సన్నిహితం ఉన్నటువంటి వ్యక్తులు నేను అసమర్థుని కనుక ఈ నిర్ణయం తీసుకున్నాను, నాకన్నా సమర్థులైనటువంటి వాళ్ళు మరి పోస్ట్ తీసుకుంటే బాగుంటది అని ఒక పెద్ద నాయకులు మాట్లాడుతూ ఉంటే చాలా ఆశ్చర్యం అనిపిస్తది. మరొక పక్క జగన్ గారితో మాట్లాడి నిర్ణయం తీసుకున్నానంటే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళమని చెప్తారా అండి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వేయడమని చెప్తారా అండి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేయమని చెప్తారా అండి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరి వెన్నుపోటు పొడవమని చెప్తారా అండి? చెప్పరు కదా. జగన్మోహన్ రెడ్డి గారు మరి పేదల పక్షాన్ని నిలబడేటువంటి వ్యక్తి, మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల సంక్షేమం కోసం గత 5 సంవత్సరాలు నిలబడి అవన్నీ మాట్లాడదాం, ఖచ్చితంగా అవన్నీ మాట్లాడదాం. విద్యాసాగర్ గారు, మరి ఈ విధంగా వీళ్ళందరూ అధికారంలో ఉన్నప్పుడు పదవుల గురించి ఈ విధంగా వెళ్ళటాన్ని మేమైతే సరైన కారణంగా భావించట్లేదు అని అంటున్నారు. మీరేం చెప్తారు సార్? రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు, చాలా కారణాలు చెప్తున్నారు విజయసాయి రెడ్డి. గుడ్ ఆఫ్టర్నూన్ సతీష్ గారు, అట్లాగే కాకమటి రాజశేఖర్ గారు కూడా నమస్కారం. ఇప్పుడు ఎవరు, అది వాళ్ళ పార్టీ అంతర్గత విషయం. మొదటగా ఏంటంటే వాళ్ళ పార్టీ నాయకుడు రాజీనామా చేస్తే అది ఒక అంశం మీద ఇంకొక పార్టీ వ్యక్తి మాట్లాడాల్సి వచ్చినప్పుడు అది ఆ అంతర్గత విషయాలు ఏమేమి ఉంటాయి అన్నది ఇంకొక పార్టీ వ్యక్తికి తెలిసే అవకాశం ఉండదు, కేవలం అజ్యూమింగ్ చేయడం తప్ప. బట్ కాకమటి రాజశేఖర్ గారు మాట్లాడిన దాంట్లో నేనేమంటానంటే అసలు చాలా తీవ్ర అభ్యంతరం. నేను అబ్జర్వేషన్ అంటే బయట నుంచి, ఇంటర్నల్ కాదు, బయట నుంచి అబ్జర్వ్ చేసి వాళ్ళ జర్నీ, జగన్మోహన్ రెడ్డి గారిది తర్వాత విజయసాయి రెడ్డి జర్నీ ఏదైతే ఉందో, జర్నీ చూసిన తర్వాత గత 20 సంవత్సరాల నుంచి ఈ రోజు కాకమటి రాజశేఖర్ అన్ని అనుభవించి అంటే జగన్మోహన్ రెడ్డి కోసం జైలుకు కూడా పోయి అనుభవించేసి వచ్చాడు. ఏదో కుచ్చులు కిరీటాలు కాదు, కోర్టుకు పోయాడు, ఈడీ కేసులు, జైలు, ఎంక్వైరీస్ అన్ని ఆయన ఏదైతే పదవుల గురించి మాట్లాడుతున్నారో పదవులు రాకమునుపు చేసి ఆయన జైలుకు కూడా పోయే సంవత్సరం రోజులు పోయేసి వచ్చిన సందర్భం కూడా ఉంది. అది కూడా మాట్లాడుకోవాలి. అటువంటి వ్యక్తి ఈ రోజు ఈ రకంగా మాట్లాడుతున్నాడు అంటే దాని అర్థం ఏంటి అన్నది అంతర్గతంగా ఆ పార్టీలో ఉన్నటువంటి అభిప్రాయ భేదాలకు ఇది ప్రతీక, ఇది ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ అని నేనంట. ఇప్పుడు మనము రెండు మాట్లాడాలా, కష్టము మాట్లాడాలా, నష్టము మాట్లాడాలా, అట్లాగే సుఖం కూడా మాట్లాడాలి. మనం కేవలం ఈ రోజు ఆయన రాజీనామా చేశాడు కాబట్టి వైసీపీ వాళ్ళంతా నువ్వు ఏమంటారు, నువ్వు అన్ని అనుభవించిపోయావు అంటే అది ఎంతవరకు కరెక్ట్? అది అసలు కష్టాలతో ఉండేది ఈయన కొత్తగా వచ్చిన ఒక్క నిమిషం చెప్పారు. అందులోనే దాని గురించి ఏదురు కానీ చెప్తాను, ఏదో మధ్యలో ఎందుకు సీక్వెన్స్ ఎందుకు మిస్ నేనేమంటానంటే వీళ్ళెవరు తోడు లేనప్పుడు ఆ పార్టీలో, నేను అబ్జర్వ్ గారు బయట నుంచి అబ్జర్వేషన్ మాత్రమే చెప్తున్నాను, అది వీళ్ళెవరు లేనప్పుడు కొత్త పిచ్చుగాళ్ళు రాక మునుపంతా కూడా తోడు నింది విజయసాయి రెడ్డి, జగన్మోహన్ రెడ్డికి ఎవరు లేడు. ఇది ప్రపంచం ఎరిగినటువంటి సత్యం. ఏ మీడియా వాళ్ళని అడిగినా, ఏ పొలిటికల్ నాలాంటి వాళ్ళని అడిగినా, పెద్దవాళ్ళని అడిగినా, నాకంటే కింద స్థాయి వాళ్ళని అడిగినా అందరూ ముక్కు మీద వేలేసుకుంటారు. మనం ఈ రోజు ఏంటది మాట్లాడితే కార్యకర్తలు కూడా ఒప్పుకోరు. ఎందుకు ఒప్పుకోరంటే ఏదో జరిగింది, లేకపోతే ఎందుకు వెళ్తాడు, అంతకాలం ట్రావెల్ చేశారు కదా, సిన్స్ 4 decades నుంచి ఆయన వాళ్ళ ఫ్యామిలీతో అటాచ్మెంట్ ఉంది కదా, ఈయనతో పాటు జైలుకి వెళ్ళొచ్చి వచ్చాడు కదా, కేసులు ఎదుర్కొన్నాడు కదా, ప్రెజర్ అయితే తీసుకున్నాడు కదా,
క్యారెక్టర్ అసాసినేషన్ జరిగింది కదా అతని మీద, రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డికి తోడుగా ఉన్నప్పుడు అన్న అంశాల మీద ప్రతి ఒక్కరు మాట్లాడతాడు. ఈ రోజు వైసీపీ వాళ్ళు నా పర్సనల్ అభిప్రాయం ఏంటంటే దీని మీద విజయసాయి రెడ్డి మీ రాజీనామా మీద ఎంత వరకు నోరును కట్టడి చేసుకుంటే వాళ్ళకి అంత మంచిది. నా అభిప్రాయం, వ్యక్తిగత అభిప్రాయం ఇది. లేదు కాదు కూడదని దూషణలకు దిగితే ఆ పరిణామాలు కూడా వైసీపీ పార్టీని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈయనంటున్నాడు అయోధ్య రామిరెడ్డి కూడా అదే పరిస్థితి ఉంది అని అంటున్నాడు. మా అయోధ్య రామిరెడ్డి గారు వచ్చి ఏం మాట్లాడతారు అది కూడా చూడాలి. అంటే అక్కడ ఇప్పటి నుంచి మనం చూస్తున్నది ఏంటంటే ఆ సజ్జల రామకృష్ణారెడ్డికి ఈయనకు పడట్లేదు, రాజీలు జరిగాయి, ఇవన్నీ చాలా మనం విన్నవే వార్తలే. గత వార్తల చరిత్ర కూడా తుడిపేయలేడు కదా. సో అక్కడ ఏంటంటే నేను నీకు ఇంతకాలం తోడున్నాను, ఆయన సమర్థుడు ఎందుకన్నాడు అంటే నేను సమర్థుని కాదు, ఎవరికైనా సమర్థుని, ఆ మాట ఎందుకని ఉండొచ్చు అంటే నీతో పాటు ఇంతకాలం ట్రావెల్ చేశాను, నేను నా సమర్థతను నువ్వు క్వశ్చన్ చేశావు కాబట్టి నాకంటే సమర్థుడు ఇంకెవడన్నా ఉంటే పెట్టుకో అన్నట్టే అటువంటి మనం ఆ కాన్సెప్ట్ లో తీసుకొని వెళ్ళాలి అది. అట్లానే ప్రతిసారి ఏమన్నాడు ఆయన ప్రెస్ మీట్ ఇచ్చే ఒక 100 సార్లు ఉంటాడు, నేను అబద్ధం చెప్పను, నేను హిందూ మతానికి సంబంధించిన వాడిని, నేను అబద్ధం చెప్పను. ఎందుకన్నాడు అంటే ఖచ్చితంగా ఏదో ఉంది. ఆ ఏముంది అన్నది జగన్మోహన్ రెడ్డికి విజయసాయి రెడ్డికే తెలియాలి తప్ప బయట నుంచి పార్టీ మాలాంటి వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే 20 ఏళ్ళు ట్రావెలింగ్ కనపడుతుంది, అతనితో పాటు ఉన్న సాన్నిహిత్యము, జైలు, కేసులు, ఆరోపణలు ఇవన్నీ కనిపిస్తాయి. అట్లాగే ఒక సందర్భంలో ఆయన రాజ్యసభ తర్వాత రెన్యూవల్ మాత్రం కనిపిస్తుంది. ఇది నా పొలిటికల్ అబ్జర్వర్ గా ఒక పార్టీలో ఉన్నప్పుడు నాకు కామన్ మ్యాన్ కంటే కూడా నాకు ఎక్కువ కొంత నాలెడ్జ్ ఉంటుంది, దాని మీద కొంత మనం అసెస్ చేసుకోగలం. కానీ ఇప్పుడు చాలా మంది ఇదే వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నట్టు సోషల్ మీడియాలో మాట్లాడుతున్నది ఏంటంటే పావులాగాళ్ళంతా మాట్లాడుతున్నది ఏంటంటే బీజేపీని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. అమిత్ షా ఇంటికి వచ్చారు కదా, వచ్చి చంద్రబాబు నాయుడుతో మాట్లాడిన వెంటనే ఇదేంది అదేంది అంటే అది చూసుకోవాల్సింది ఎవడు, ఈ పార్టీలో మీరు చూసుకోవాలా. ఆయన రాజీనామా 3 సంవత్సరాలు 4 ఏళ్ళు పెండింగ్ ఉండగా కూడా స్వచ్ఛంగా వెళ్ళిపోతున్నాను, నేను వ్యవసాయం చేసుకుంటాను, వేరే పార్టీలో చేరను, ఎవరికైనా నాకంటే సమర్థుడు ఎవడన్నా ఉంటే పెట్టుకోండి, అది ఇక్కడ కాదు అంటే పోతుంది. విద్యాసాగర్ గారు ఇన్ని సంవత్సరాలు రాజకీయం చేసి ఇన్ని పదవులు అనుభవించి ఏపీలో అధికారంలో వచ్చిన పార్టీలో కీలకంగా వ్యవహరించిన వ్యక్తి ఇంకా 4 ఏళ్ళు రాజ్యసభ పదవీ కాలం ఆ స్టేటస్ను వదులుకొని నేను వ్యవసాయం చేసుకుంటాను వెళ్తాను అంటే ఎలా నమ్మాలి? అంటే దీని వెనక అసలే ఒక్క వ్యక్తిగత అభిప్రాయంగానే చూడాలా, ఎలాంటి పొలిటికల్ మూవ్ కానీ పొలిటికల్ ఇంటెన్షన్ కానీ లేదని అప్పుడే మనం ఒక నిర్ణయానికి ఎలా వస్తాం? లేదు, ఇది పొలిటికల్ మూవ్ కాదని నేను చెప్పను. 100% పొలిటికల్ మూవ్నే ఇది. కానీ పొలిటికల్ మూవ్ లో డిఫరెన్సెస్ బిట్వీన్ ద జగన్మోహన్ రెడ్డి అండ్ విజయసాయి రెడ్డి, అది ఆ ట్విస్ట్ ఏంటో అంటే ఇక్కడ ఇంకోటి కూడా ఉంది. అంత జైలుకు కూడా అతని కోసం జైలుకు పోయి వచ్చిన మనిషి ఈ రోజు అదే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి ఇదే విజయసాయి రెడ్డి డ్రామా కూడా ఆడుతూ ఉండొచ్చు ఇంటర్నల్ గా, ఎవరికి తెలుసు ఏముందో లోగుట్టు పెరుమాళకి ఎరుక. డ్రామా కూడా ఉండొచ్చు. అడుగుదాం కాకమన్ రాజశేఖర్ గారు. ఆ డ్రామాలు కూడా ఆడే అవకాశం కూడా ఉంది కదా, ఇద్దరు డ్రామా ఆర్టిస్టులే కదా. అంటే దీని వెనక ఒక డ్రామా కూడా ఉండొచ్చు అనే అంశాన్ని ప్రస్తావిస్తున్నారు ఒకటి. రెండోది అన్ని పదవులు అనుభవించి విజయసాయి రెడ్డి వెళ్ళిపోయాడని ఎలా అంటారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు? జగన్మోహన్ రెడ్డితో శైల్ అవుతూ కేసులు అనుభవించారు, జైలు జీతం అనుభవించారు, ఇప్పటికీ ఈడీ సిబిఐ అన్ని కేసులు అన్ని విచారణలు ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది కదా, దాన్ని పదవులు అనుభవించారా ఎలా అంటారు? బాధ కూడా అనుభవించారు కదా, ఇది విద్యాసాగర్ గారు పాయింట్అవుట్ చేస్తారు. ఇంకోటి ఎవరు లేనప్పుడు ఆయన ఒక్కడే ఉన్నాడు. సార్ సతీష్ గారు మాట్లాడండి. ఇప్పుడు నేను మాట్లాడింది అన్ని పదవులు అనుభవించి పార్టీని అనేక మంది వీడారని చెప్పి విజయసాయి రెడ్డి గారి గురించి నేను మాట్లాడాను. జనరల్ గా ఇప్పుడు మన రాజ్యసభ మెంబర్స్ చేరారు కదండి, 3 వెళ్ళారు రాజ్యసభ మెంబర్లు వెళ్ళిపోయారు కదండి. అంతకుముందు 23 మంది ఎమ్మెల్యేలు వెళ్ళారు కదండి. లేదా అంతకు ముందు మంత్రులుగా చేసినటువంటి వాళ్ళు లేదా ఎమ్మెల్యేలుగా చేసినటువంటి వాళ్ళు మళ్ళీ ఇటీవల పార్టీలు మారి అధికారాలను అనుభవించి వెళ్ళారు కదా. నేను జనరల్ గా అందరి గురించి మాట్లాడుతా ఉన్నాను. తర్వాత విజయసాయి రెడ్డి గారు క్యారెక్టర్ అసాసినేషన్ ఎవరు చేసిందండి? తెలుగుదేశం పార్టీ చేసింది, వాళ్ళే చేశారు కదా, జనసేన వాళ్ళు చేశారు కదా. విజయసాయి రెడ్డి గారు ఎవరు చేశారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బదనాం చేయాలని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అప్రతిష్ట పాలు చేయాలని
ఈ పార్టీలు పన్నిన కుట్రలో భాగంగానే ఆయన ఉచ్చులో ఇరుక్కుపోయిన పరిస్థితులు ఉన్నాయి. ఆయన ఇబ్బంది పెట్టింది అటువంటిది, ఆయన క్యారెక్టర్ అసాసినేషన్ చేసిన వాళ్ళు మేం కాదు, అది గుర్తు పెట్టుకోవాలని నేను కోరుతా ఉన్నా. తర్వాత నేను ఇంకోటి కూడా చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు పార్టీ ఆయన స్థాపించినప్పటి నుంచి ఆయన ఎలాగున్నారు, అనేక మంది కూడా ఉన్నారు పార్టీ. మేమందరం కూడా పార్టీలో నుంచే పనిచేసాం. ఆయనకి ఇచ్చినటువంటి ప్రాధాన్యత ఏంటో తెలుసు. మీరు దాన్ని వేరే విధంగా తీసి సజ్జల గారికి వీళ్ళకి పోటీలు, ఎవరి పోటీలే ఉండవండి. ఎవరో ప్రాధాన్యత వాళ్ళకు ఉంటుంది. ఎందుకంటే నలుగురు కలిస్తేనే ఒక పార్టీ నిలబడుతుంది. అందులో భాగంగానే సజ్జల గారు పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారాలు చూస్తే, ఈయన పార్లమెంటరీకి సంబంధించినటువంటి వ్యవహారాలు ఈయన చూసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంటే కాకాని రాజశేఖర్ గారు ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా ఆయనకు అవకాశం ఇవ్వటం కొంత పార్టీని డ్యామేజ్ చేశారన్న ఒక అభిప్రాయం, అది చర్చ జరిగిన మాట వాస్తవం కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. రెండు సోషల్ మీడియా ఇన్ఛార్జిగా జిల్లాల వారీగా సదస్సులు పెట్టి సైరా విజయసాయి రెడ్డి అంటూ ఇండివిజువల్ ఇమేజ్ని పెంచుకునే ప్రయత్నం చేశారన్న దానిపైన పార్టీలో చర్చ జరిగిన మాట వాస్తవం కాదా? అలాగే పార్టీ అనుబంధ విభాగాల బాధ్యతల నుంచి ఆయన్ని చెప్పకుండా తొలగించిన మాట వాస్తవం కాదా? ఇలాంటి చర్చ జరుగుతోంది నిన్న రాత్రి నుంచి. మళ్ళీ ఇప్పుడు విశాఖపట్నం బాధ్యతలు అప్పచెప్పినప్పటికీ విజయసాయి రెడ్డి వెళ్ళడానికి ఎలాంటి అభ్యంతరం లేదన్న ఒక అభిప్రాయం ఫలితాల తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో క్రియేట్ అయ్యింది అన్న చర్చ కూడా జరుగుతోంది. సతీష్ గారు, పార్టీల్లో అనేక మంది వెళ్తా ఉంటారు, వస్తూ ఉంటారు. అదే నేను ముందుగా మాట్లాడిందండి. అనేక మంది పార్టీ అని అనుభవించి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు అని నేను మాట్లాడిన కారణం కూడా అదే సార్. నేను అది కూడా చెప్తున్నాను. నేను సామాన్య కార్యకర్తలు ఎదురొడ్డి పోరాటం చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని ధైర్యంగా మోస్తున్నటువంటి కార్యకర్తల పక్షాన్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారనేటువంటిది నేను మరొకసారి చెప్పదలుచుకున్నాను. ఈరోజు నాయకులు నమ్ముకొని ఏ పార్టీ ఉండదు. నాయకులు పార్టీలు ఆ పార్టీలో ఈ పార్టీ ఈ పార్టీలో ఆ పార్టీలో వెళ్ళడం అనేది అతి సాధారణమైన విషయం, వెరీ కామన్ ఇన్ పాలిటిక్స్. ఇవి జరుగుతూ ఉంటాయి. సో వాటి గురించి పార్టీ ఏదో అయిపోయింది అనేటువంటి మాట మరి నేను అదే ఇంతకు ముందు కూడా టీవీ ఛానల్లో చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇది ఉండదు, వాళ్ళది అయిపోయింది, ఏమీ ఉండదు. ఇలాంటి ఎన్నో ఒడిదుడుకుల్ని ఎదుర్కొనే జగన్మోహన్ రెడ్డి గారు ఈ పార్టీని నిలబెట్టి మళ్ళీ అధికారంలో తీసుకొచ్చారు. మళ్ళా రేపు 29లో ఖచ్చితంగా మళ్ళీ మీ పార్టీని అధికారంలో తీసుకొస్తా ఉంటారు. వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారండి ఈ రోజు మరి ఇందులో ఏదో కుట్ర ఉందని. జగన్ కుటుంబంలో ఎలాంటి విభేదాలు లేవని చెప్తున్నారు. మరి ఎందుకు వదిలేసినట్టు ఇంత టఫ్ టైంలో? 40 ఏళ్ళ అనుబంధం ఉంది, వైఎస్ రాజారెడ్డి నుంచి అనుబంధం ఉన్న అంటున్నారు. ఎందుకు ఇలాంటి టఫ్ టైంలో 4 ఏళ్ళ పదవీ కాలాన్ని వదులుకోవటం? సింపుల్ గా వ్యవసాయం చేయడానికి వెళ్ళిపోతానంటే ఎవరైనా నమ్ముతారా? సతీష్ గారు, ఇప్పుడు వ్యక్తిగతంగా ఆయన అంశాలు ఆయనకున్నాయి, ఆయన ఇబ్బందులు ఆయనకున్నాయి, ఆయన ప్రయారిటీస్ ఆయనకున్నాయి అనేటువంటి దాన్ని చెప్పకనే చెప్పారు. కాబట్టి ఇప్పుడు దాని గురించి ఇప్పుడు ఏ కారణం చేత వెళ్తున్నారు అనేటువంటిది అప్రస్తుతం. ఇంకా వెళ్ళాలని నిర్ణయం చేసుకున్నారు, రిజైన్ చేసి అయిపోయింది. దానివల్ల పార్టీకి జరిగేటువంటి నష్టం కూడా ఏమి లేదు. నాయకత్వం మరొక నాయకత్వం మళ్ళీ పుట్టుకొస్తా ఉంటాయి. కాకాని రాజశేఖర్ గారు, విద్యాసాగర్ గారు మీరు కంటిన్యూ అవ్వండి సార్, కంటిన్యూ అవ్వండి. డిబేట్ కొంతసేపు కంటిన్యూ చేద్దాం. కేవలం విజయసాయి రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బై బై చెప్పారా? జగన్ కూడా దూరం అయ్యారా? ఆయన వ్యాఖ్యలు ఇన్ బిట్వీన్ గా చూస్తే ఏ విధంగా అర్థం చేసుకోవాలి? 40 ఏళ్ళ అనుబంధం ఉంది వైఎస్ ఫ్యామిలీతో, వైఎస్ రాజారెడ్డి నుంచి. జగన్పై నాకు ఎలాంటి ఇది లేదు అని అనటం, మళ్ళీ నెక్స్ట్ జగనే ముఖ్యమంత్రి అవుతారంటే ప్రజాదరణ ఎవరు ఉంటే వాళ్ళే ముఖ్యమంత్రి అవుతారంటూ చేసిన వ్యాఖ్యలు అంటే ఎలా అర్థం చేసుకోవాలి? నిన్న పార్టీకి రాజీనామా చేసిన విజయసాయి రెడ్డి ఈరోజు రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన తర్వాత చేసిన వ్యాఖ్యలపై 10 టీవీ లంచ్ అవర్ డిబేట్ కంటిన్యూ అవుతుంది. విద్యాసాగర్ గారు, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆయన పదవులు అనుభవించారు, బాధ అనుభవించారని మీరు అంటున్నారు. దానికి సంబంధించి నేను కాకాని రాజశేఖర్ గారిని వివరణ అడిగాను. కానీ ఇక్కడ ఇంకా 4 ఏళ్ళు రాజ్యసభ సభ్యత్వం ఆయనకు మిగిలి ఉంది. ఇప్పుడు ఆయన రాజీనామా చేయటం వల్ల ఖచ్చితంగా ఆ 4 ఏళ్ళ రాజ్యసభ సభ్యత్వానికి సంబంధించిన సీట్ ఇప్పుడు మీకు వచ్చి చేరుతుంది. అంటే కూటమి కోటలో వచ్చి చేరుతుంది. అంటే ఇండైరెక్ట్గా ఆయన మీకు లబ్ధి చేకూర్చినట్టే కదా. దీని వెనక అసలు ఏదీ లేదని ఎలా అనుకుంటాం? ఏదో ఉందనే కదా సతీష్ గారు నేను అంటున్నది. చంద్రబాబు నాయుడు వ్యక్తిగతంగా విభేదం లేదన్నారు, పవన్ కళ్యాణ్ స్నేహితులు అంటున్నారు, అమిత్ షా ప్రధాని మోదీ నన్ను పూర్తిగా సహకరించారు, వాళ్ళకి నాకు కృతజ్ఞతలు అని చెప్తున్నారు విజయసాయి రెడ్డి. అంటే ఓవరాల్ గా ఆయన నాకెవరు శత్రువులు లేరు, నాకు నేను పాలిటిక్స్ మాత్రమే అన్నట్టే మాట్లాడారు.
ఉమ్, కాంగ్రెస్ పార్టీతో తప్ప. ఉమ్, కాంగ్రెస్ పార్టీ గురించి ఆయన ప్రస్తావన తీసుకురాలేదు. అవును. నేనేమంటానంటే ఇందులో మతలబు ఉంది అంటున్నా. ఉమ్, విజయసాయి రెడ్డి ఏం పిచ్చోడేం కాదు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఏం పిచ్చోడేం కాదు. ఉమ్, విజయసాయి రెడ్డి అంత హర్టింగ్ పర్సనాలిటీ కూడా ఏం కాదు. ఉమ్, అంత హర్టింగ్ అయిపోయి ఏదో బాధ అటువంటి వ్యక్తి ఏం కాదు. సైకలాజికల్ గా ఈజ్ వెరీ స్ట్రాంగ్ పర్సనాలిటీ. ఉమ్, ఆ విషయం మాకు బాగా తెలుసు. సో దీని వెనకాల ఏదో వైసీపీ కుట్ర ఉంది. ఉమ్, ఇందులో వేరే పార్టీ కుట్ర ఏం లేదు. జగన్మోహన్ రెడ్డి అండ్ ఇక్కడ సతీష్ గారు ఒక్క నిమిషం. విజయసాయి రెడ్డి వాళ్ళిద్దరు కుట్ర ఉంది. ఉమ్, ఏదో వాళ్ళిద్దరు మాట్లాడుకునే చేశారు. ఉమ్. అది ఏ రకంగా ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేశారు అన్నదే పాయింట్ ఇక్కడ. అంటే విజయసాయి గారు దానికి ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్న పొజిషన్కి మొన్న ఎదురైన ఘోర ఓటమి, రెండోది కేసులు ఇలాంటి, అలాగే విజయసాయి రెడ్డి కూడా చాలా కేసులు ఏటుగా ఉన్న నేపథ్యంలో ఇప్పుడు రాజ్యసభ సభ్యుడిగా ఉండి కొంత వ్యవహారాలు నడపడానికి ఛాన్స్ ఉంటుందా, లేదంటే ఏ పదవి లేకుండా వ్యవహారాలు నడపడానికి ఛాన్స్ ఉంటుందా? కుట్రని ఎందుకు అంటున్నట్టు? రాజకీయాల్లో అంతఃపుర రహస్యాలు ఆ ఇంప్లిమెంటేషన్ అయ్యి రిజల్ట్ వచ్చేంత వరకు బయటపడవు అంతా కూడా. ఉమ్, కానీ ఇప్పుడు ఆ యొక్క వ్యక్తి యొక్క క్రెడెన్షియల్స్ మనం గమనిస్తే, ఈరోజు విజయసాయి రెడ్డి అనే వ్యక్తి సమాజానికి, తెలుగు ప్రజలకు, రాజకీయానికి కొత్త వ్యక్తి కాదు. ఉమ్, అతను చాలా పరిచయస్తుడు. వన్ ఆఫ్ ది మోస్ట్ కాంట్రవర్షియల్ పర్సనాలిటీ ఇన్ పాలిటిక్స్. ఉమ్, అండ్ ఆయన మీద ద మోస్ట్ కరెక్టెడ్ ఛార్జెస్ కూడా సిబిఐ కేసులు, ఈడీ కేసులు ఉన్నాయి ఆయన మీద. ఉమ్, మోరోవర్ ఆయన చార్టెడ్ అకౌంట్స్ లైసెన్స్ ను రద్దు చేసింది ఇండియన్ చార్టెడ్ అకౌంట్స్ సొసైటీ. అవును, ఆయన చెప్పాడు 23 కేసులు ఉన్నాయని. సో ఆయన చార్టెడ్ అకౌంట్స్ వాళ్ళ ఏజెన్సీ అసోసియేషన్ అతన్ని సస్పెండ్ చేసినటువంటి వ్యక్తి. దేశంలోనే కాకుండా ప్రపంచంలో చాలా వరకు ఈ మనీ లాండరింగ్ కేసులు ఇరుక్కున్న వ్యక్తి. అటువంటి వ్యక్తి ఇంత సింపుల్ గా నేను వ్యవసాయం చేసుకుంటాను అంటే నమ్మడానికి ఎవడో పిచ్చోడు ఎవడితే లేడు. ఉమ్, దీని వెనకాల కుట్ర ఉంది. ఉమ్, అతని బ్రెయిన్ ఉంటది, జగన్మోహన్ రెడ్డి బ్రెయిన్ ఉంటది. అందుకోసమే అన్వాంటెడ్ ఇష్యూస్ ను కూడా అతను లాగి తీసుకొచ్చి వాళ్ళ పేరు వీళ్ళ పేరు సంబోధించాడు అనేది మాకున్నటువంటి డౌట్. ఓకే. బట్ ఏంటంటే విజయసాయి రెడ్డి రాజకీయాల్లో టెంపరీనే నేను అనుకుంటా. ఉమ్, చాలా మంది దీన్ని ఇంకో రకంగా పోర్ట్రే చేయడానికి జగన్మోహన్ రెడ్డిని ఏదో అతనేదో విజయసాయి రెడ్డి ఏదో అప్రూవర్ గా మారిపోతే ఇతనికి ఏదో ఇది జరుగుతుంది కదా. బట్ అంత వర్స్ట్ స్టెప్ తీసుకుండే విజయసాయి రెడ్డి కాదు. మోర్ ఓవర్ వాళ్ళ ఫ్యామిలీతో అటాచ్మెంట్ ఉందని తనే చెప్పుకుంటున్నాడు. ఉమ్, అంటే అది కూడా చూడండి, ముఖ్యమైన అంశాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి లండన్ లో ఉన్నప్పుడు, విదేశీ పర్యటనలో ఉన్నప్పుడు జరుగుతాయి. ఆ దౌర్భాగ్య కార్యాలయాలు అన్ని కూడా. ఉమ్, ఈ దౌర్భాగ్య కార్యం కూడా అతను అక్కడ ఉన్నప్పుడే చేశాడు. ఓకే. సో బట్ ఉంది, ఓకే. కాన్ఫ్లిక్ట్ అయితే ఉంది. ఓకే, ఏది అడుగుదాం ఖచ్చితంగా. రాజశేఖర్ గారు, దీని వెనక ఒక కాన్ఫ్లిక్ట్ ఉంది, దీని వెనక ఒక కుట్ర ఉంది. అలాగే ప్రారంభంలో కూడా విద్యాసాగర్ గారు అన్నారు, ఏమో ఇద్దరు మాట్లాడుకొని కూడబలుకొని ఒక కొత్త రాజకీయానికి ఏమైనా తెరలేపారో అన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సార్ సతీష్ గారు, జగన్మోహన్ రెడ్డి గారి కుట్ర ఇందులో ఉంది అని తెలుగుదేశం పార్టీ మాట్లాడుతుంటే ఆశ్చర్యవేస్తుంది. ఇలాంటి కుట్రలు చంద్రబాబు నాయుడు గారికి వెన్నతో పెట్టి ఆయన చేస్తారు ఇలాంటి కుట్రలు. జగన్మోహన్ రెడ్డి గారు ధైర్యంగా దొమ్మిర్సి ఎదుర్కొనేటువంటి శక్తి, సామర్థ్యాలు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నాయి. డైరెక్ట్ గా ఎదుర్కొంటారు. ఆయన ఎవరికి ఇలాంటి కుట్రలు చేసి లేదా బ్యాక్ డోర్ల అధికారంలోకి రావాలనేటువంటి ఆలోచన ఆయన ఎప్పుడూ చేయడం. అలా చేసే పని అయితే 14 ఎన్నికల్లోనే ఖచ్చితంగా అధికారంలోకి వచ్చేవాళ్ళం మేము. లేదా మన 19 మరి ఎన్నికల తర్వాత మళ్ళీ 24 ఎన్నికల్లో మళ్ళీ అధికారంలోకి వచ్చేవాళ్ళం. ఇలాంటివన్నీ చేసేటువంటి వ్యక్తి కాదు ఆయన. ఏ పాలిటిక్స్ అయినా స్ట్రైట్ గా ఉంటాయి, దాంట్లో సందేహమే లేదు. తర్వాత వారు మాట్లాడుతుంటే నాకు ఇప్పుడు కుట్ర అంటే ఇది కూటమి కుట్ర ఉందని మేము భావిస్తామని. ఇందులో జగన్మోహన్ రెడ్డి గారిని ఇరుకును పెట్టాలనేటువంటి లేదా ఇబ్బంది పెట్టాలనేటువంటి ఆలోచనతోనే ఈ కూటమి చేస్తున్నటువంటి కుట్ర కేంద్రంతో కలిసి అనేటువంటి. అంటే ఏంటి కూటమి కుట్ర ఏంటని? అంటే విజయసాయి రెడ్డిని రాజీనామా చేయమని కూటమి నేతలు ఎవరన్నా చెప్పారన్నా మీ అభిప్రాయం? లేదంటే రేపొద్దున్న విజయసాయి రెడ్డి అప్రూవర్ గా మారుతాడన్న అనుమానమా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకి? ఏంటి కూటమి కుట్ర అంటే? సతీష్ గారు, డైరెక్ట్ గా ఇండైరెక్ట్ కానీ ఏదైనా ఈయన రాజీనామా తర్వాత
లబ్ధి పొందేది ఎవరండి? కూటమే కదండి. ఎవరికి విజయసాయి రెడ్డి కూడా వెళ్తున్నారు? ఇందాక అన్నారు మీడియా ఎవరికి మేలు సమావేశంలో. జరుగుతుంది? దీనివల్ల ఎవరికి మేలు జరుగుతుంది సార్? కూటమి మేలు జరిగేది. తర్వాత జగన్మోహన్ అంటే రెడ్డి గారు విజయసాయి రెడ్డి రాజీనామా వెనక కూటమి ఉంది, కూటమి నేతలు చెప్తేనే విజయసాయి రెడ్డి రిజైన్ చేశారా? అంతేనా? ఇంకొక మాట మాట్లాడతారు. ఇంకొకటి, జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు విదేశాలకు పోయినా ఏదో ఒక కార్యక్రమం జరుగుతాయి. విదేశాలకు వెళ్ళినప్పుడు కార్యక్రమాలు జరిగేది తెలుగుదేశం పార్టీ. ఎన్టీ రామారావు గారు అమెరికా ఆపరేషన్కి వెళ్ళిన తర్వాత ఆయన పదవి చ్యుతుని చేసి అధికారంలో కూర్చుంది చంద్రబాబు నాయుడు. ఆయన నైజం అది. జగన్మోహన్ రెడ్డి గారు నైజం ఏం మాట్లాడతాడు ఆయన? తెలుసో తెలియదు, నాకు అర్థం కాలేదు. ఎందుకంటే ఒకటి సార్, ఒక్క నిమిషం సార్. ఎన్టీఆర్ విదేశీ పర్యటన ఉన్నప్పుడు నాదెండ్ల భాస్కర్ రావు ముఖ్యమంత్రి అయ్యింది. అది నాదెండ్ల భాస్కర్ ఆగస్టు అవును సార్. దానికి నాదెండ్ల భాస్కర్ రావు గారు తర్వాత మాట్లాడతారు. వచ్చింది. అవును, కుట్రలంతా ఇప్పుడు అక్కడి నుంచే ప్రారంభం అయింది కదండి. అలాగే ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి విదేశీ పర్యటనలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు అరెస్ట్ జరిగింది ఇక్కడ. వచ్చారండి. కాబట్టి నేనేమంటానంటే, ఈ కుట్రలు చేసేది ఏదైనా చంద్రబాబు నాయుడు గారికి వెనతో పెట్టిన విద్య. అది మాకు సంబంధం లేనటువంటి అంశం. తర్వాత ఈ కూటమి ఏదో ఒక విధంగా ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, జగన్మోహన్ రెడ్డి గారిని ఇరుకుని పెట్టేందుకు అనేక ప్రయత్నాలు చేసి, లేదా విజయసాయి రెడ్డి గారిని అన్ని రకరకాలుగా మరి కేసుల్లో ఇరికిచ్చి రకరకాలుగా ఆయన ఆర్థిక అంశాల్లో కానీ అన్నిట్లో కూడా ఆయన్ని మరి అష్టదిగ్బంధం చేసి ఈ కార్యక్రమం కూడా చేసి ఉండొచ్చు అనేటువంటిది. విజయసాగర్ గారు ఫైనల్ గా దీనిపై వివరణ ఇవ్వండి సార్. కూటమి కుట్రలు అంటున్నారు కాకమన్ రాజశేఖర్ గారు, మనకు టైం కూడా అయిపోయింది. బ్రీఫ్ గా ఇప్పుడు ఆయనతో పాటు జైలు పోయి కేసులు పెట్టుకున్న వ్యక్తితో తెలుగుదేశం పార్టీ కుట్రలు చేయగలుగుతుందని వాళ్ళు అన్నారు అంటే ఇన్ని రోజులు విజయసాయి రెడ్డి అంత వీక్ పర్సనాలిటీ పెట్టుకొని పక్కన సంసారం చేశారు. మీరంతా చేశారండి, మీరంతాని కాదు కదా. ఓకే, ఆయన నోటి నుంచి వచ్చినటువంటి ఒక గంట 2 గంటల ముందే ఆయన నోటి నుంచి వచ్చినటువంటి మాటలు అక్కడ వాళ్ళ సాక్షి బూత్ మీడియాకి సంబంధించిన రిపోర్టర్ ఉన్నాడు ఢిల్లీలో, లేకపోతే ఇంకా కొన్ని బూత్ మీడియాకి సంబంధించిన వాళ్ళు క్వశ్చన్లు చేశారు, వీళ్ళు ఆరోపణలు చేసే మీడియా వాళ్ళు క్వశ్చన్లు చేశారు. ఓపెన్ మీట్ డిస్కషన్ లో ఆయన చెప్పినటువంటి అంశాల మీద మాట్లాడాలి తప్ప నాకు ఇష్టం వచ్చినట్లు మాట్లాడతానంటే కుదరదు. ఓకే, ఆయన ఇది వెరీ క్లియర్. కేసుల గురించి వచ్చింది, ఆయన వివేకానంద మర్డర్ కేసు గురించి టాపిక్ వచ్చింది, లేకపోతే మిగతా పార్టీల గురించి వచ్చింది, బీజేపీ గురించి వచ్చింది, రాజ్య సభ్యత్వం గురించి వచ్చింది. వీళ్ళు చెప్పడం ఏంటంటే ఆయన చెప్తున్నాడు నాకు తెలుసు ఎవరికో ఒక కూటమికే పోతుంది, వాళ్ళు మాట్లాడుకొని ఎవరు చేస్తారో, నాకు 4 సంవత్సరాల కాలం ఉంది అయినా నాకు తెలుసు, కానీ నేను వెళ్ళిపో అంటే ఆ మాటకి ఏంటంటే 2 కారణాలు ఉండాలా. నిజంగానే తీవ్రమైనటువంటి విభేదాలతో నాకు అసలు రాజకీయాలే వద్దు, నాకు హెడ్ఏకే వద్దు అని చెప్పి ఆయన బయటికి వెళ్ళిపోయినా ఉండాల. ఓకే, ఏది వాళ్ళ పార్టీ అంతర్గత విషయాలతో లేదు. ఇది కుట్రలో భాగంగా నేను ఈరోజు రాజకీయాలకు దూరంగా అంటాను అంటే తను కేసుల నుంచి తప్పించుకోవడానికో లేకపోతే కొన్ని అంశాలకు దూరంగా ఉండి అప్రాపరేట్ టైంలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి సాయం చేసే బ్యాక్ డోర్ లో సాయం చేయడానికి ఇతను ఇంకేదన్నా కొత్త రూపంలో ఒక కుట్రను పన్ని మళ్ళీ ఆ టైంకి వచ్చేసరికి ఇతను వస్తాడేమో ఎవరికి తెలుసు. జగన్మోహన్ రెడ్డికి ఏం జరగబోతుంది, పరిణామాలు ఎలా ఉంటాయి, ఏ రాజకీయ పార్టీలో చేరను, అసలు రాజకీయాలకే దూరం అవుతారని ప్రకటించారు కదా, ఆ మాట కట్టుబడి ఉంటారా? థ్యాంక్ యూ విజయసాగర్ గారు, థ్యాంక్ యూ కాకమన్ రాజశేఖర్ గారు. ఇది విజయసాయి రెడ్డి రాజీనామా తర్వాత చేసిన వ్యాఖ్యలపై 10 టీవీ లంచ్ అవర్ డిబేట్.